వచ్చిందో నాకు కూడా అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. యా సంగప్ప గారు, బూటకప్ ఎన్కౌంటర్ అంటున్నారు, నిన్న ఇవాళ 2 రోజుల పాటు జరిగింది. లొంగిపోయేందుకు సిద్ధమని వచ్చిన తర్వాత కూడా భరత్ అదే ఎన్కౌంటర్ చేసే ముందు పోలీసు వాళ్ళు ఎదురుగా రాగానే వెంటనే ఆయన ప్రకాశన్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నా ఎదురుగా పోలీసు వాళ్ళు వచ్చిరన్నా చంపేస్తారని చెప్పి ఫోన్ చేసి చెప్పిండు ప్రకాశన్, లేకపోతే ఇంకొకరికి చెప్పిండు ఆయన. అరే నాకుండేది నాకుందే, నీకుందేందో చెప్పరాదు. నువ్వు బీజేపీ అదే చెప్తున్నా, మీరు చూసినట్టే మాట్లాడుతున్నారు కదా, మీరు చూసినట్టే మాట్లాడుతున్నారు కదా. మాట్లాడినా నాకు తెలిసింది నేను మాట్లాడినా. నీకేం తెలుసు? నిన్న మొన్న దాకా నువ్వు రిపోర్టర్ ఉన్నావు, నీకేం తెలుసు? చెప్తున్నా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మూసుకో. చాలా సీనియర్స్ నీ ముందట, వాళ్ళు సీనియర్స్. శేఖరణ చాలా సీనియర్, నీకు శేఖరణ చాలా సీనియర్. శేఖరణ నుంచి నేర్చుకో ఫస్ట్. శేఖరణ వ్యక్తిగతంగా అటాక్ చేయకు. నేను మాట్లాడినా వ్యక్తిగతంగా నేను అటాక్ చేసినా? శేఖరణ నన్ను వ్యక్తిగతంగా అటాక్ చేసినా? మురళీ మనోహర్ ను వ్యక్తిగతంగా అటాక్ చూసినట్టే మాట్లాడుతూ బరాబర్ అంటే మరి ఎందుకన్నా నేను మీరు ఏసీ రూమ్ లలో కూర్చొని ఉద్యమాలు చేయమంటారు. ఏసీ రూమ్ లలో కూర్చొని పోయి వీళ్ళు ఏసీ రూమ్ లలో ఏసీ కార్లలో కూర్చుంటారు. వీళ్ళు వాళ్ళని ఇంకా ఉద్యమాలు చేయమని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి పురమాయిస్తుంటారు. అవునుంటారు మరి ఎందుకు మీరంతా? ఒక్కొక్క నక్సలైట్ 70 ఒక్కటేసారి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపిండు. ఆ రోజు మీ నోళ్ళెట్టు పోయినాయి? పౌర హక్కుల సంఘం కావచ్చు, మీలాంటి వాళ్ళే కావచ్చు, ఎవడన్నా మాట్లాడిందా? ఎవరు మాట్లాడారు? నువ్వు మాట్లాడావు ఆ రోజు? ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? ఒక్క పౌర హక్కుల సంఘం నాయకుడు మాట్లాడు. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఒకటే రోజు చంపి ఒకటే అంబుస్లో ఎగిరిపోయారు. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు డ్యూ రెస్పెక్ట్ టు జంపన్న గారు ఆల్రెడీ ఆయన ఉద్యమంలో ఉండొచ్చిండు, అక్కడ పరిస్థితులు చూసి వచ్చిండు. ఆయనకి బరాబర్ రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా, రిక్వెస్ట్ ఆయనకి గౌరవం ఇస్తా. నేనేమంటున్నా అంటే ఛత్తీస్గఢ్ విప్రకాష్ గారు హట్ అయ్యి వెళ్ళిపోయారు. మీరు అంటే మీరిద్దరు మంచి మిత్రులు ఇంతకు ముందు, కానీ బట్ ఈ డిబేట్ లో గొడవ నాకు నచ్చలేదు. అట్లా ఎట్లా మాట్లాడతారంటున్నా? ఏముంది ఇన్ఫర్మేషన్ సమాచారం కూడా చూసినట్టే మాట్లాడుతున్నా ఆయన. నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి భరత్. ఛత్తీస్గఢ్ హోంమంత్రి హిడ్మా గారి తల్లి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి మీరు అబ్బాయిని పిలవండి, మేము సరెండర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్, మీకు కావాలంటే వీడియో పంపిస్తాం, మీ జీటీవీలో కూడా ఉండొచ్చు, ఎందుకంటే మీ దగ్గర ఆయన పోయొచ్చిండు. వాళ్ళ అమ్మ కూడా వెంటనే ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆమె ఆదివాసీ భాషలో ఒక వీడియో రిలీజ్ చేసింది, గోండు భాషలో రిలీజ్ చేసింది. బిడ్డలు ఎక్కడో వచ్చేసి రిలీజ్ చేసుకొని రెడీగా ఉన్నారని. ఛత్తీస్గఢ్ కాదని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు వచ్చిండు? అది ఎన్కౌంటరా కాదా, లేకపోతే వీళ్ళు కాల్ చేశారని నేను కన్ఫర్మ్ చేస్తాను, కానీ నాకు తెలియదు. నేను తెలియకుండానే నేను ఎవరి మీద ఒక అబాండం వేసిస్తే అయిపోతుందా? ఎట్లుంటది అంటే ఈరోజు అట్లా అంటే 120 మందితో ఒక పెద్ద నాయకుడు సరెండర్ అయ్యిండు. ఆయన పెద్ద నాయకుడు కాదా? ఈయన కూడా హీరో. ఇంతకుముందు సార్ మాట్లాడి ఈయన కూడా హీరో చేసి పడేసి ఈరోజు మీడియా రాసేస్తే ఆయన అందులో ఒక చాణక్యుడు, ఇందులో చాణక్యుడు రాస్తే అయిపోతుంది. ఆయన పెద్ద హీరో చేసినట్టు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా గన్ను పట్టి భారత వ్యవస్థపై మీ పోరాటం చేసే వాళ్ళు హీరోలు అని చెప్పి వాళ్ళందరూ పోరాటం చేయాలని చెప్పి ఇంతకు అన్న చెప్పినట్టు వీళ్ళందరూ పోయి ఇక్కడ సుందరయ్య భవన్ లో లేక ఇంకో దగ్గర పోయి మాట్లాడుకుంటా వీళ్ళందరూ రావద్దు, వాళ్ళ ఆర్డినెన్స్ అవ్వాలి. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరే, 50 ఏళ్ల కింద ఉన్న పరిస్థితులు వేరే, 50 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు వేరే. చాలా మార్పులు వస్తున్నాయి. ఎన్నో ప్రజా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం ఒక ఎగ్జాంపుల్ కదా. తెలంగాణ ఒక ప్రజా ఉద్యమం ద్వారానే కదా తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణ రావాలని నక్సలైట్ కూడా కోరుకున్నారు, కానీ నక్సలైట్ కోరుకోగానే రాలే కదా తెలంగాణ. ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన సాధ్యం అవుతుందా అని అనుమానం వచ్చింది. 69 లో వచ్చి ఆగిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళొకసారి ఉద్యమం జరిగినప్పుడు రాజ్యాంగయుతంగా పార్లమెంట్ లో చర్చ జరిగి పార్లమెంట్ లో ఆర్టికల్ 3 ప్రకారం ఇచ్చినారు. ప్రజా ఉద్యమం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఎవరో ఒకరు ఇటువైపు రావడానికి అవకాశం ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా రకరకాలుగా అంటే ఇప్పుడు నవంబర్ 30th లోగా డెడ్ లైన్ పెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిడ్మా ను చంపాలని 12 రోజుల ముందే అయిందని చెప్పి రకరకాల కథనాలు రకరకాల వడ్డాయి. సో ఈ విషయంలో ఖచ్చితమైన సమాచారం ఇస్తే అంటే హోంశాఖ నుంచి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎట్లా అయిందన్నది
కరెక్ట్ ఉంటాయి కదండి ఈ ప్రాసెస్ లో. ఎందుకంటే మీరు కూడా రెడీ ఉన్నారు, ఆయుధాలతో లొంగిపోతే కేంద్ర ప్రభుత్వం కూడా రెడీ. చర్చలు లేవన్నారు కానీ ఆయుధాలు ఇచ్చి లొంగిపోతే 120 మందితో ఒకరు జాయిన్ అయ్యారు, సరెండర్ అయ్యారు. 60 మందితో ఒకరు సరెండర్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా పెద్ద మహానాయకులే కదా. వాళ్ళు కూడా దాదాపు 4 దశాబ్దాలకు పైగా వాళ్ళ జీవితాన్ని అడవులో గడిపిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా దీని మా పోరాటాలు ఈ ఉద్యమాల వల్లనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నారు, కాలేదు. కావు కూడా 100% కావు. కాబట్టి చర్చలు అనేటివి ఎందుకుంటాయి భరత్? భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళ పైన, భారత రాజ్యాంగ విధానాలు వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళతో చర్చలు ఎట్లుంటాయి? ఇప్పుడు రైతు సంఘాలతోని కొన్ని 30-40 సార్లు చర్చించారు. ఎందుకు చర్చించారు? వారు రాజ్యాంగయుతంగా, వాళ్ళు శాంతియుతంగా రోడ్లపై ధర్నా చేశారని చెప్పి. సరే, ఆ తర్వాత కూడా వాళ్ళు వినలేదు, అది వేరే విషయం. కానీ వాళ్ళు 30-40 సార్లు మొత్తం క్యాబినెట్ లెవెల్ క్యాబినెట్ పిలిచి, నార్త్ బ్లాక్ పిలిచి, ఎక్కడెక్కడో వాళ్ళతో ఎన్నిసార్లు చర్చలు చేసినారు రైతులతోని. ఎందుకు? వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కాబట్టి. నేను గన్ను పట్టుకుంటా, నువ్వు నాతో చర్చించంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? మరి రాజ్యాంగయుతమైన అది కాదు. కాబట్టి దానికి ఎట్టి పరిస్థితి కూడా దానికి చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ సరెండర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఒకరిని ఇద్దరిని కాదు, చాలా మందిని సరెండర్ చేసుకుంది. కావాలని సోషల్ మీడియాలో మీరు చెప్పినట్టు నేను కూడా ఎంత వస్తుంటే, నేను కూడా కారులో చదువుకుంటూ వస్తున్నా. ఆ కారులో వాళ్ళు కూడా వస్తారు. మల్లోజుల వేణుగోపాల్ గారు ఒక కులస్తుడు, ఇంకో కులస్తుడు. ఈయన హిడ్మా ఆదివాసి కాబట్టి ఆయన వేసేసిరు అని చెప్పి. హిడ్మా తల్లి దగ్గర పోయి బతిలాడింది కదా. హోమ్ మినిస్టర్ ఎవరింటికి పోయిండు? మల్లోజుల వేణుగోపాల్ గారు తల్లి దగ్గర పోయిందా? ఇంకెవరు తల్లి దగ్గర పోయిందా? స్టేట్ హోమ్ మినిస్టర్. అక్కడ హోమ్ మినిస్టర్ పోయి తల్లి దగ్గర అక్కడ ఎక్కడికో లోపలికి పోయి ఆదివాసి గూడెం దగ్గర విజయ్ శర్మ అనుకుంటా కదా, డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్. చనిపోయిన తర్వాత కూడా పోయినట్టున్నారు. అదే నాకు అదే బాధ అనిపించింది. ఏంటంటే మల్లోజుల వేణుగోపాల్ ఇక్కడ కూడా యాంగిల్ తీసుకురావడం, మల్లోజుల వేణుగోపాల్ కేమో సేఫ్ ప్యాసేజ్ ఇచ్చి చేశారంటే 40 సంవత్సరాల త్యాగం వాళ్ళ దాని ప్రకారమే. ఆయన కూడా ఎంతమందిని చంపుంటారు, ఆయన మరి ఆ త్యాగం కూడా వృధా అయినట్టే కదా ఇప్పుడు ఆ విధంగా బయటకు వస్తే. అదే భరత్, ఇప్పుడు మీరు ఒకవేళ ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి 3 రోజుల కిందటి వార్తలు చదవండి పేపర్లలో. అన్ని పేపర్లలో కూడా హిడ్మా సిద్ధంగా లేడు, హిడ్మా కోసం వాళ్ళ తల్లి ప్రాధాయపడుతుంది, పోలీసులు కూడా అప్పీల్ చేసినటువంటి వార్తలు అన్ని కూడా హిందీలో ఉన్న ఛత్తీస్గఢ్ పేపర్లలో మీరు ఒకసారి చూడండి, తెలుస్తాయి. నేను వచ్చేటప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను, మీకు క్లిప్పింగ్ పంపిస్తాను. నెక్స్ట్ స్టోరీలో వేసినప్పుడు క్లిప్పింగ్ చేయండి మీరు. నేనేమంటా అంటే, ఇది నేను ఇంతకుముందు ప్రకాష్ గారికి ఎందుకన్నా అంత స్ట్రెస్ చేసి పదే ఆయన పట్టుకొని కాల్చారు గూటకప్ ఎన్కౌంటర్ అని మాట్లాడుతుంటారు. ఈయన ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడు, ప్రకాష్ గారు కావచ్చు, హరగోపాల్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడేమో అర్బన్ నక్సలైట్లు అందరూ కూడా గవర్నమెంట్ లలో పదవులు తీసుకుంటారు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కొంతమంది పదవులు తీసుకుంటారు, నక్సలైట్ సపోర్ట్ గా మాట్లాడుతుంటారు, వాళ్ళు పోరాటం చేయాలి అని మాట్లాడతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎంతో మంది ఇప్పుడు పెద్ద పదవులు తీసుకున్నారు. ఆ పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే మాట్లాడతారు. మరి అట్లా అన్నప్పుడు మీరు అడవులో పోకుండా పదవులు తీసుకుంటున్నారు. అదొకటి. రెండోది, నేను శరతనతో ఎప్పుడు డిఫర్ కాలేదు, బట్ ఇప్పుడు డిఫర్ అవుతున్నా. ఎవరు సీతక్క విషయంలో, సీతక్క బరోబర్ ఆమె వదిలేసింది, గన్ను వదిలేసింది, ప్రజాస్వామ్యయుతంగా వచ్చింది, ప్రజాస్వామ్యయుతంగా ఆమె ఒక పార్టీలో ఉంది, పార్టీలో పోరాటం చేసింది, ఆమె యాంగిల్లో ఆమె చేస్తున్నది. ఎంతవరకు అవకాశం ఉంటే అంతే చేస్తుంది. నక్సలైట్ ఉన్నంత మాత్రం, నక్సలైట్ రాజ్యం వస్తే మొత్తం అందరికీ అన్ని సాధ్యం అయిపోతాయా? కావు కదా. ఇప్పుడు ఆమె ఒక మంత్రిగా ఏం చేయాలో అంత చేస్తుంది. ఇంకా లేకపోతే ఆమెనే ఒక ముఖ్యమంత్రి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఉంటే ఆమె ఇంకొక ఎక్కువ చేస్తుండేనేమో. ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉంది కదా, మొత్తం లొంగిపోయిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు కావచ్చు, అందరు బయటకు వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ పెడతారా, ఒక పార్టీ పెడతారా, పెట్టేసి వాళ్ళు కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏమైనా చేయనియండి. వాళ్ళ గవర్నమెంట్ రాని, వాళ్ళ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఏం చేయాలనుకుంటే చేస్తే మంచిది. ఒక విషయం